You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord. Praise the Lord. Romans chapter 6 మనం ధ్యానం చేసాము. Sin will not have dominion over us. పాపము మనలను ప్రభుత్వము చేయదు. Sin will not have dominion over us. We are in Christ. సో మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి పాపము మనలను ప్రభుత్వము చేయదు. సో అక్కడ ఏమంటున్నాడు పౌల్ గారు, డోంట్ ఆఫర్ యువర్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అన్రైచియస్నెస్ బట్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ righteousness. Don't offer your body as instrument of unrighteousness, but present yourself as instruments of righteousness. మీ యొక్క శరీరమును దుర్నీతికి సాధనములుగా వాడకండి, అవి నీతికి సాధనములుగా వాడండి, దేవునికి మీరు సమర్పించుకోండి. అట్లాగంటే ఏమందును, పాపము వలన దేవుని యొక్క కృప విస్తారం అవుతుందంటే మరి నేను పాపం చేయడం కరెక్టా అని అంటున్నాడు కదా. వాట్ షుడ్ ఐ సే? షుడ్ ఐ సిన్ మోర్ దట్ గాడ్స్ గ్రేస్ విల్ అబౌండ్? అట్లన రాదు. హౌ కెన్ యూ లివ్ ఇన్ సిన్ వెన్ యూ ఆర్ డైడ్ టు సిన్? సో యేసుక్రీస్తుని అంగీకరించిన మనము రెండు విషయాలు ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్లో ఉన్నది రెండు విషయాలు. ఆర్ యు ఆల్ విత్ మీ? శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడంలో ఉన్నది రెండు విషయాలు. ఏంటంటే, యు ఆర్ మార్టిఫైడ్, యువర్ పాస్ట్ ఈజ్ డెడ్ అండ్ నౌ యు ఆర్ అలైవ్ అన్టు గాడ్. నీవిప్పుడు దేవునికి నీవు సజీవురాలుగా నీవు సమర్పించుకుంటున్నావు. యువర్ పాస్ట్ ఈజ్ మార్టిఫైడ్, మీ పాస్ట్ మార్టిఫై అయిపోయింది, ఇప్పుడేమో యు ఆర్ అలైవ్ అన్టు గాడ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. మనము రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ పాపానికి ఉన్న రూట్ కాజ్ దేవుడు తీసేశాడు. గాడ్ హ్యాస్ రిమూవ్డ్ ద రూట్ కాజ్ ఫర్ దట్ సిన్. మనలో ఉన్న ఆ సిన్ఫుల్ బాడీని తీసి అది క్రీస్తు శరీరము మీద వేసి క్రీస్తు శరీరానికి ఆయన క్రీస్తు శరీరంలో జడ్జి చేశాడు. పాపాన్ని జడ్జి చేయాలి. సిన్ షుడ్ బి జడ్జ్డ్. హల్లెలూయా. సిన్ షుడ్ బి జడ్జ్డ్. సో సిన్ ఎక్కడ జడ్జి చేయబడుతుంది? సో సిన్ జడ్జి చేయబడాలంటే ఒక శరీరాకారము కావాలి. వీ నీడ్ అ బాడీ. ఎందుకంటే ఆదాము అనే శరీరాకారము నుంచి పాపం వచ్చింది కాబట్టి ఇంకొక శరీరాకారము కావాలి. సిన్ తీర్చబడాలంటే, దేవుని ఉగ్రత అనే అగ్ని కిందకు రావాలంటే. ఇఫ్ ద సిన్ షుడ్ కమ్ అండర్ గాడ్స్ రాత్, ఇఫ్ సిన్ షుడ్ కమ్ అండర్ గాడ్స్ ఫైర్, ఇట్ నీడ్స్ అ బాడీ. It needs a body. Sin is invisible to us, but in the spirit realm it's open. It's visible to demons and the angels also. మనకి కనపడకపోవచ్చు, అదృశ్యంగా ఉండొచ్చు, కానీ ఆత్మ పరిధిలో అది క్లియర్గా కనపడుతుంది. సో సిన్ నీడ్స్ అ బాడీ టు బి పనిష్డ్. అది పనిష్ చేయబడాలంటే దానికి ఒక శరీరము కావాలి. సో మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఫ్రమ్ ఫస్ట్ ఆడమ్ కేమ్ సిన్. సో కడవరి ఆదాము ద్వారా జీవం వచ్చింది. హల్లెలూయా. ఫ్రమ్ ద లాస్ట్ ఆడమ్ కేమ్ లైఫ్. సో జీసస్ కేమ్ యాజ్ ఎ లాస్ట్ ఆడమ్. అందుకని ఆయన ఇంకా వేరే పేరు, అంటే హీఈస్ క్రైస్ట్ మెస్సాయా, బట్ హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ హ్యూమన్ రేస్ యాజ్ ద లాస్ట్ ఆడమ్. హల్లెలూయా. హ్యూమన్ రేస్తో ఆయన లాస్ట్ ఆడమ్గా ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు. సో అవర్ సిన్స్ వర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ వాజ్ పనిష్డ్ దేర్, జడ్జ్డ్ దేర్. ద రాత్ ఆఫ్ గాడ్ ఫెల్ అపాన్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క మహా ఉగ్రత ఒక దోషి మీద, ఒక పాపి మీద, ఒక భయంకరమైన దొంగ మీద, ఒక వ్యభిచారి మీద దేవుని ఉగ్రత పడినట్లుగా యేసుక్రీస్తు మీద పడింది. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? The judgment fell upon Jesus Christ just as it should fall upon a adulterer, a thief, a criminal. God punished Jesus Christ as a criminal. He knew no sin, he did no sin, in him was no sin, but he suffered as a sinner. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమే ఎరుగడు, కానీ ఒక పాపిలాగా చనిపోయాడు. ఎందుకంటే
We who knew no righteousness, we did no righteousness. In us there was no righteousness, but God wanted us to be the righteousness of God in Christ. మనలో నీతి లేదు, మనం నీతిమంతులము కాదు, మన పుట్టుకతో నీతిమంతులం కాదు, కానీ మనలను నీతిమంతులనుగా చేయడానికి ఆయన దోషి కావాల్సి వచ్చింది, ఆయన పాపి కావాల్సి వచ్చింది. మనలను నిర్దోషులనుగా చేయడానికి ఆయన దోషిగా ఎంచబడవలసి వచ్చింది. అది సిలువలో ఉన్న గొప్పతనం. సో మనము యేసుక్రీస్తుని అంగీకరించిన వారము, ఆయనలో బాప్టిజం తీసుకున్న వారము, మనము ఇంకా పాపములో ఉండట్లేదు. వీ నో లాంగర్ లివ్ ఇన్ సిన్, వీఆర్ అలైవ్ unto God, వీఆర్ అలైవ్ unto God. ఒకసారి ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత మరలా ఐగుప్తు బానిసత్వంకు వెళ్ళొద్దు అంటున్నాడు. యు కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, నౌ డోంట్ గో బ్యాక్ టు ఈజిప్ట్. కొన్నిసార్లు ఐగుప్తీయులు మీలో ఉండొచ్చేమో, కానీ మీరు వాళ్ళకి మళ్ళా బానిసలు అవ్వద్దు. సమ్ టైమ్స్ మీరు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళారు, కానాను జయించారు, కానీ అక్కడక్కడ కానానీయులు ఉండొచ్చు, కానీ వారికి మీరు బానిసలు అవ్వద్దు. యు ఆర్ ద మాస్టర్. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ యువర్ మాస్టర్. మేబీ సమ్ టైమ్స్ దేర్ ఆర్ సమ్ సిన్ఫుల్ ప్యాషన్స్, some sinful temptations inside you. Now what you have to do, take that one and you crucify it. You have to mortify it on the cross. దాన్ని తీసుకొని మీరు వెళ్ళి సిలువకు మేకులు కొట్టాలి. గలతీలకు రాసిన పత్రికలు ఏమనుంటుందంటే, he crucified our old man. In Galatians it is there. It is God who crucified our old man. But in Romans 6 it says, it's we who have to crucify our old man. అంటే God did his part on the cross by judging Jesus Christ, but we have to do our part to mortify our old man every single day. God has removed the root cause, but we have to walk in that blessing so that, by mortifying our senses, by mortifying our old self to the cross, మన యొక్క పాత స్వభావాన్ని, మన పాపపు టెంప్టేషన్స్ని సిలువకు మేకులు కొడుతూ మనము ఆ నూతన స్వభావంలో నడవాలని దేవుని యొక్క ప్రణాళిక. దట్ ఈస్ హౌ యూ కెన్ ఓవర్కమ్. సో పాపము వలన వచ్చే జీతము మరణము, బట్ ద ఎండ్ ఈస్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఈస్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం యొక్క ఫలితం ఏంటంటే, ఈ యొక్క కృపావరం యొక్క నీతి యొక్క ఫలితం ఏంటంటే నిత్య జీవము. దెర్ ఈస్ ఇటర్నల్ డెత్ అండ్ ఇటర్నల్ లైఫ్. నిత్యమైన మరణం ఉంది, నిత్య జీవం ఉంది. సో మనము నిత్య జీవంలోనికి వెళ్ళేవారం కాబట్టి నిత్య జీవంలో మనము నడవాలి. వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. But now let us come to Isaiah chapter 54. Let us read, let us pray those blessings over us and close on him. Isaiah chapter 54. Isaiah chapter 53 is a beautiful chapter. It's a messianic chapter. It's about the crucifixion. It's about the cross. Isaiah chapter 53 మనందరికీ తెలుసు కదా, సిలువను గూర్చిన ప్రవచనాత్మకమైన అధ్యాయము అది. So it is about Christ being crucified. It was prophesied many thousand years ahead of before Jesus came into this world. యేసయ్య రాకముందు కనీసం 1500 years అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఐ డోంట్ రిమెంబర్. అన్ని సంవత్సరాలకి ముందు ఇది ప్రవచింపబడిన ప్రవచనము. సో 53 అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్ 53 అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే 54 నౌ బేస్డ్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్. బేస్డ్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ హియర్ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, సో యేసయ్య మన కోసం సిలువలో చనిపోయి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. చూడండి, పాపపు శరీరము పైన సైతాని యొక్క కాడి ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్ దట్ సిన్ఫుల్ బాడీ దేర్ ఈజ్ ద యోక్ ఆఫ్ సాటన్. దెర్ ఈజ్ ద యోక్, భయంకరమైన కాడి, ఎవ్వరూ మోయలేనటువంటి బరువైన కాడి ఉంటుంది. ఆ శరీరాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ కాడి ఎక్కడ ఉంటుంది? ఆ కాడి కూడా విరిగిపోతుంది కదా. వన్స్ ద సిన్ఫుల్ బాడీ ఈజ్ destroyed, even the yoke is also destroyed. So now you and I, we don't bear this yoke. ఈ యొక్క బరువైన కాడిని మనం మోయట్లేదు, అది విరుగగొట్టబడింది. ఆ పాపపు కాడి, ఆ దుష్టుని యొక్క కాడి మన మీద పని చేయకుండా అదేమైందండి? విరుగగొట్టబడింది. సో మనము ధర్మశాస్త్రము అనే కాడి క్రింద లేము, పాపము అనే కాడి కింద లేము, చీకటి అంధకార శక్తులు అనే కాడి కింద లేము, కానీ మనము ఆత్మ ఇచ్చి స్వతంత్రంలో వీఆర్ ఇన్ ద లిబర్టీ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
Hallelujah. So the power of the Holy Spirit inside you should manifest evidently in your life. నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి చాలా ఎవిడెంట్గా మేనిఫెస్ట్ అవ్వాలి. Hallelujah. So let us look to Isaiah chapter 54 and let us pray these prayer points అండి. Isaiah 54 యొక్క ప్రేయర్ పాయింట్స్ మనం ప్రేయర్ చేద్దామా? ఇక్కడ సింగ్ ఓ barren one who did not bear, break forth into singing and cry aloud, you who have not been in labor, for the children of the desolate one will be more than the children of her who is married, says the Lord. Here, God is telling to sing. They would, rejoice. కొడ్రాల పిల్లలు కన్నిదాన జయ గీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తనెత్తి ఆనందపడము. God is telling us, don't limit yourself because of your situation now. Don't limit yourself. Maybe you're going through the barrenness is nothing but a long waiting period. Barrenness is fruitlessness. Barrenness అనేది fruitlessness, అది చాలా వెయిట్ చేస్తున్న సమయం. It's a dry season. So here God is telling, you may be in a dry season, but don't worry now. Now take this opportunity and prepare yourself for the next season. Hallelujah. Prepare yourself for the next season. So sing in this season so you will be able to receive in the next season. ఈ సీజన్లో మీరు ఏం చేస్తున్నారో అది నెక్స్ట్ సీజన్కి సిద్ధపాటు. ఇట్స్ అ ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. నేను ఐ టోల్డ్ యూ అన్ ఎగ్జాంపుల్. గాడ్ టోల్డ్ నోవా టు బిల్డ్ అన్ ఆర్క్. దేవుడు నోవాకు గోడ కట్టమన్నాడు. ఈ సీజన్లో వర్షం లేదు, వరదలు లేవు, అండ్ ద వరల్డ్ హ్యాస్ నెవర్ సీన్, ఎర్త్ హ్యాస్ నెవర్ సీన్ రెయిన్ ఆర్ ఫ్లడ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో భూమి వర్షాన్ని చూడలేదు, వరదలు చూడలేదు. కానీ దేవుడు ఓడ కట్టమని చెప్పినప్పుడు నోవా ఏం చేశాడండి? He built an ark without questioning, but that ark was for the next season. Hallelujah. Are you all with me? A ark దేనికండి? నెక్స్ట్ సీజన్కి. ఇట్స్ అన్ ఎస్కేప్ వే ఫర్ దెమ్. భూమి మీద అంతా మహాజల ప్రళయం వచ్చింది, కానీ దే ఆర్ సేఫ్. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ యు ఆర్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ సీజన్, ఫర్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. మేబీ యు ఆర్ టేకింగ్ టైమ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. మీరు ప్రార్థనలో టైం తీసుకొని స్పెండ్ చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. గాడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రిపేర్. మీ నడుము బిగిస్తున్నాడు దేవుడు మరలా నెక్స్ట్ సీజన్లో వచ్చే హార్వెస్ట్ కోసం. ఫర్ ద హార్వెస్ట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. గాడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ యూ హౌ టు కంటైన్ ఇట్, how to move, how to navigate. So don't sit and cry because of your barrenness. Come on, look ahead, look beyond these limitations, look beyond this barrenness and sing and prepare yourself for the season that is going to come. Hallelujah. For that we need faith. For that we need to trust God. There are, sometimes there will be time that you don't feel like you have enough faith. చాలాసార్లు అసలు నేను చేసేది యూజేనా అనిపిస్తుంది. యూ విల్ బి హియరింగ్ అదర్ వాయిసెస్ యాజ్ వెల్. అవునా? ఆర్ యూ ఆల్ విత్ మీ అండి? వేరే వాయిసెస్ కూడా వినపడతాయి, రకరకాల వాయిసెస్ వినపడుతుంటాయి. సో అటువంటి టైంలో వాటన్నిటినీ జయించి జయగీతం ఎత్తి పాడాలి. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ ద వాయిసెస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సింగ్ అ సాంగ్ ఆఫ్ విక్టరీ, అ సాంగ్ ఆఫ్ రిజాయిసింగ్. హల్లెలూయా. That's what he said. So sing, O barren one who did not bear, break forth into singing and cry aloud, for you who have not been in labor, for the children of the desolate one will be more than the children of her who is married, says the Lord. So let us pray, Andy. And here second verse he says, enlarge the place of your tent and let the curtains of your habitation be stretched out. Do not hold back, lengthen your cords and strengthen your stakes. So enlarge the place of your tent. మీ యొక్క సరిహద్దులను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. హల్లెలూయా. స్ట్రెంగ్థెన్ యువర్ స్టేక్స్ అంటే స్ట్రెంగ్థెన్ యువర్ ఫౌండేషన్స్, స్ట్రెంగ్థెన్ యువర్ ఫౌండేషన్, స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. ఈ విశ్వాసాన్ని స్ట్రెంగ్థెన్ చెయ్యి. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. నా దగ్గర ఇంక ఇంతే ఉంది అని లిమిట్ చేయొద్దు. హల్లెలూయా. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. Your God is a big God. He is a big God. His voice is powerful. His voice is powerful. His voice can speak to the waters. His voice can speak to the waves. His voice can break the cedars.
హిస్ వాయిస్ కెన్ కామ్ ద విండ్ అండ్ ద స్టార్మ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన యొక్క స్వరము అలలను ఆపివేసేది. ఆయన స్వరము అగ్ని గుండము. నేను గ్రూప్లో ఒక ఫోటో పోస్ట్ చేశాను, చూసారా అండి? అన్ని ఇల్లు కాలిపోయినాయి కానీ దెర్ వాజ్ దిస్ మ్యాన్స్ హౌస్ దట్ వాజ్ నాట్ బర్న్డ్. హల్లెలూయా. అన్ని ఇల్లు కాలిపోయినాయి. అసలు ఎంత వండర్ అండి నిజంగా. దిస్ గై లివ్డ్ ఇన్ Psalm 91. దిస్ గై ఐ వాజ్ అబ్జర్వింగ్ అండి. అతని ఇంటి చుట్టూ ఉన్న చెట్లు కూడా కాలిపోయినట్టు అనిపించలేదు మరి నాకు. ఈవెన్ ద ట్రీస్, అటువంటి నరకంలో, అటువంటి హెల్లో. అందుకని దావీద్ మహారాజ్ అంటాడు, ఈవెన్ ఇఫ్ ఐ గో టు హెల్ యు ఆర్ దేర్. వాట్ అ కాన్ఫిడెన్స్ అని. నిజంగా దేవుని బిడ్డలకు ఉండాల్సిన ధైర్యం అది. ఇట్ ఈస్ లివింగ్ ఇన్ ద వర్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we have to learn to live in the word of God. Live in the word of God. How can we live in the word of God? దేవుని వాక్యంలో ఏ విధంగా మనం ఉండగలమండి? By speaking, by proclaiming. నీ నోట్లో నుంచి దేవుని వాక్యమే రావాలి. By proclaiming the word of God, you are making a submarine around you. You are making an atmosphere around you where you live in the word of God. So even if you go through the waters, the water will not come inside you. Even if you go through the fire, fire will not touch you. So living in the word of God is very, very important. Living in the word. కాబట్టి అమ్మ, మీ ఇంట్లో సమాధానం లేదా? మీ ఇంట్లో భయంకరమైన శోధనలు ఉన్నాయా? ఏం చేయాలక్క అని మీరు ఎవరైనా అటువంటి క్వశ్చన్తో ఈరోజు జాయిన్ అయ్యి ఉంటే, ఐ టెల్ యూ అ గుడ్ న్యూస్. యూ కెన్ చేంజ్ ద సిట్యువేషన్. ఒక భయంకరమైన అగ్నిలోనే మనిషి బ్రతకగలిగితే, అంతకంటే అగ్ని కొలిమి కాదనుకుంటున్నాను మీ ఇల్లు. ఒకవేళ అయినా కూడా, my dear sister, my dear brother, you can still survive there. And not only surviving, life is not about mere existence. You can transform your situation. You can transform through your prayer. You can transform your house into a beautiful heaven on this side. ఈ లోకం ఈ భూమి మీద ఉన్న చిన్న పరలోకం లాగా నీ ప్రార్థన ద్వారా నీ ఇల్లుని మార్చుకోగలవు. హల్లెలూయా. Sometimes it may be a painful process. నేను ఒకటి చెప్తాను. వెన్ జీసస్ వాజ్ డయింగ్ ఆన్ ద క్రాస్, ఇట్ వాజ్ అ స్లో డెత్ అండి. ఇట్ వాజ్ అ స్లో పెయిన్ఫుల్ డెత్. అవునా? యేసయ్య సిలువ మీద చనిపోయినప్పుడు వెంటనే సడన్గా చనిపోలేదు. అది స్లోగా పెయిన్ఫుల్గా చనిపోయాడు ఆయన. సో మనము మన యొక్క సిన్ఫుల్ ప్యాషన్స్ని కూడా ఒక్కొక్కసారి అది మనం సిలువకు కొట్టేటప్పుడు, మీ పాపపు ఆలోచనలు మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు, మీరు కొన్ని విషయాలను వదిలేయాలి అనుకున్నప్పుడు, కొన్నిసార్లు ఇట్ మే బీ పెయిన్ఫుల్ ఫర్ యూ, బట్ ద ఎండ్ ఈజ్ యూ ఆర్ గోయింగ్ టు క్రూసిఫై వాట్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. కొన్నిసార్లు కష్టమే. దేవుని చిత్తము కానిది నేను సిలువకు మేకులు కొడుతున్నాను అంటే కొన్నిసార్లు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. బట్ యు మస్ట్ హ్యావ్ అ డిటర్మినేషన్ టు చేంజ్. నేను మారాలి అనే పట్టుదల మీలో ఉండాలి. సో మీ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, అది హస్బెండ్ దగ్గర నుంచి అయినా, అత్తమామల దగ్గర నుంచి అయినా, లేకపోతే అది వైఫ్ దగ్గర నుంచి అయినా, లేకపోతే బిజినెస్ పరంగానైనా, ఏదైనా సరే మీ ప్రార్థన ద్వారా మీరు మార్చుకోవచ్చు. ఎట్లాగంటే దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితం మీద పలకడం ద్వారా. ఇప్పుడు అవతల వ్యక్తి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో అది చూడకుండా ఆ వ్యక్తిని క్షమించి, ఫర్గివ్ దట్ పర్సన్, and then start confessing the word of God over that person. I'm telling you, it will work wonders. There are countless testimonies and there are people, కొంతమంది వైఫ్స్ వచ్చి, అక్క నా హస్బెండ్ భయంకరమైన తాగుబోతు, భయంకరంగా ఇన్సల్ట్ చేస్తాడక్క, భయంకరంగా తిడతాడక్క, నన్ను అసలు ఎక్కడ నాకు ఇంట్లో కొంచెం కూడా సమాధానం లేదక్క అని చెప్పిన వాళ్ళు, అమ్మ ఈ విధంగా ప్రార్థన చేసుకో. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ అటాక్. కొన్నిసార్లు కొంతమంది యాటిట్యూడ్ని వీ కాంట్ చేంజ్, కానీ వేరే రీజన్స్, ఇంకా భయంకరమైన ఫిజికల్ అబ్యూస్ ఉంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ డివోర్స్. బట్ అడల్టరీ అండ్ ఫిజికల్ అబ్యూస్ ఇట్లాంటివి ఉంటాయి. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈజ్, for all the little disturbances, you don't need to worry about it. Bring it to God. దేవునికి దగ్గరికి తీసుకురండి. Follow the biblical principles. I want you to confess the word of God. Speak the word of God. దేవుని యొక్క వాగ్దానాలు మాట్లాడండి. Speak the word of God over your children. Speak the word of God. మీ బిడ్డల మీద దేవుని వాక్యాన్ని పలకండి. చాలామంది నాకు పంపించే ప్రేయర్ రిక్వెస్ట్, మా అబ్బాయి అస్సలు మాటినట్లేదు అక్క, ప్రార్థన చేయండి, చాలా దిగులైపోతుంది అక్క, నా అబ్బాయిని ఎట్లాగైనా సరే నేను దేవుని కోసం నేను సంపాదించుకోవాలక్క. ఎంతోమంది తల్లులు
పడుతున్న వేదన, ఆ తల్లి చూసి, ఆ తల్లి పడుతున్న ఆ కన్నీరు చూసి, బై లుకింగ్ అట్ ద టీయర్స్ ఆఫ్ ద మదర్, ఐ నో దట్ బాయ్ విల్ బి సేవ్డ్. అబ్బాయి ఖచ్చితంగా రక్షణ పొందుతాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఎందుకంటే తల్లిలో ఉన్న పట్టుదల అలాంటిది. సో డోంట్ గివ్ అప్ మై డియర్ సిస్టర్. దిగులు పడద్దు, వదిలిపెట్టద్దు. డెఫినెట్లీ గాడ్ యువర్ సిచ్యువేషన్ విల్ టర్న్ అరౌండ్. నీ కుటుంబ పరిస్థితి మారుతుంది, నీ భర్త పరిస్థితి మారుతుంది, కానీ నీవు పట్టుదల వదిలిపెట్టద్దు. ప్రార్థన విషయంలో నిద్రమత్తులుగా ఉండద్దు. Hallelujah. How many wonderful testimonies, how many sisters they said, from 3 years my husband is not drinking, sisters. From 2 years my husband is not drinking. Hallelujah. I see change in my children's life. I see transformation in my family members. So all this is the work of the Holy Spirit. Parishuddhatma Devuni yokka work idi. So through your prayer, you are releasing the word of God. You are creating an atmosphere. వాక్యములో ఉండే atmosphere ని మీరు క్రియేట్ చేస్తున్నారు. Sometimes you feel that you are all alone. Sometimes it appears like nobody is ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది, మీరు ఒంటరిగా ఉన్నారనిపిస్తుంది. బట్ స్టిల్ డోంట్ గివ్ అప్. గాడ్ ఈస్ విత్ యూ, హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ విత్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇంకెవరు కావాలి? బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. మీ ప్రార్థన జీవితంలో కన్సిస్టెంట్గా ఉండండి. Isaiah 54, let's pray. So the Lord help me to enlarge my territory. Enlarge my territory means enlarge my capacity, Lord. Enlarge my capacity. Help me to pray. Lord, enlarge my capacity. Give me that faith to step into, give me that boldness and the faith to step into the next season, Lord. Help me not to limit myself, Lord, based on the present season that I am in. Maybe you are in the season of barrenness. Maybe you are in the season of brokenness. Maybe you are in the season of failure. Shall we ask God? Shall we pray? Holy Spirit, God, I pray for each and everyone, Lord. Now take complete control over everyone in the name of Jesus. And the sound of my voice, hallelujah. The presence of God is here. God is moving even on Zoom. దేవుడు జూమ్లో కూడా దేవుడు ఆయన ప్రెసెన్స్ ఉందండి. సో ఐ వాంట్ యూ టు ప్రే ఇన్ ది స్పిరిట్. లెట్ ద లివింగ్ వాటర్స్ బి యాక్టివేటెడ్ ఇన్ యువర్ బెల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ద లివింగ్ వాటర్స్ ఆ జీవ జల నదులు మీలో ప్రవహిస్తాయని దేవుడు చెప్పాడు కదా. గాడ్ టోల్డ్ that the living waters will flow from your belly, right? Hallelujah. Jesus told, John's Gospel 7:37 and 38. So let the rivers of living water be activated in you in Jesus' name. Let the rivers of living water be activated in you in the name of Jesus. Let the rivers of living water go into every broken area of your life in the name of Jesus. Hallelujah. And heal in the name of Jesus. Hallelujah. నీ యొక్క లో నుంచి వచ్చిన జీవ జల నది హల్లెలూయా నీలో ఉన్న బ్రోకెన్నెస్ని హీల్ చేయునుగాక యేసు నామంలో. Let the rivers of living water go into every barren area of your life and make it fruitful in the name of Jesus. In the name of Jesus. Hallelujah. Maybe you are going through the barrenness, you are going through dry season of your life, you are going through the uncertain season, maybe there is chaos in your life. In Jesus' name, may God comfort you. May God heal that barrenness in the name of Jesus. Barrenness not only physically I am saying, and spiritual barrenness. ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా నేను ఫ్రూట్ఫుల్గా లేను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే in Jesus' name, in the name of Jesus, let the dryness be removed in the name of Jesus. Let the dryness be removed in the name of Jesus. Hallelujah. Hallelujah. Let the limitations be broken right now in the name of Jesus. ఆయన అడ్డుగా ఉన్న ప్రతి లిమిటేషన్ బ్రేక్ చేయబడును గాక యేసు నామములో. Let go of the past, forgive the people and make room for the new thing that God is going to do in your life. Make room. If you keep thinking about the past, there is no room for the new thing. There is no room for the new beginning. You have to let go. In Jesus' name, I speak deliverance from your past in the name of Jesus. Don't become your own enemy. I speak deliverance. I speak deliverance. I speak deliverance. Hallelujah. Deliverance from your past in Jesus' name. Receive that emotional healing in the name of Jesus. Receive it. Receive that emotional healing in the name of Jesus. I speak deliverance. Are you all with me and are you all connected? Lord, enlarge my capacity to receive from you. I want you to pray this. Lord, enlarge my capacity. Enlarge my capacity. Hallelujah. Capacity in my personal life, capacity in my career. I pray enlarge our capacity in Lifespring Ministries, Lord.
హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన ఆత్మలను తీసుకొని రమ్మని అడుగుతున్నాను ప్రభా. ఎన్లార్జ్ కెపాసిటీ ఆఫ్ LSM ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎన్లార్జింగ్ ద కెపాసిటీ అంటే కెపాసిటీ టు రిసీవ్. ఇఫ్ గాడ్ డోంట్ ఎన్లార్జ్ యువర్ కెపాసిటీ, హౌ కెన్ యూ రిసీవ్? అండ్ ఆల్సో ఎన్లార్జింగ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, దట్ మీన్స్ ఇంక్రీజింగ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. హల్లెలూయా. దట్ మీన్స్ యూ విల్ వాక్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. యూ విల్ వాక్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో మీరు నడుస్తారు నజరేయుడైన యేసు నామములో. Thank you, Father Lord. God is going to increase your influence in Jesus' name, in the name of Jesus. Maybe our office lo gaani, maybe my business lo gaani, maybe your voice is not heard or your voice is not influential, but now God is adding value to your voice. People will respect your voice in Jesus' name. Oh, thank you, Father Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Here he said, break forth into singing. Break forth into singing. Break forth into singing. Hallelujah. So you are breaking forth your limitations and you are singing. So let every limitation, ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ఇది జరుగుతుందా జరగదా అన్న డౌట్ కూడా బ్రేక్ చేయబడును గాక యేసు నామములో. యేసు నామములో. అర్థమైందండి? am I clear? Every tear, every heaviness on your heart, every doubt, whether it is possible or not, every doubt, I pray in Jesus' name, let it be broken according to the will of God. Hallelujah. The yoke shall be broken over you in Jesus' name. And I declare freedom of the Holy Spirit in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవుడి స్వాతంత్ర్యాన్ని నేను మాట్లాడుతున్నాను. Hallelujah. I want you to pray this, Lord, every obstacle that is hindering me from fulfilling your purpose, let it be removed in Jesus' name. Hallelujah. నీ చిత్తం నా జీవితంలో జరగకుండా అడ్డుకుంటున్న ప్రతి ఆబ్స్టికల్ని తీసివేయి ప్రభా. హెల్ప్ మీ టు లుక్ బియాండ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. హెల్ప్ మీ టు లుక్ అట్ యువర్ పర్పస్. హల్లెలూయా. శరీర రక్తమాంసముల కంటే అతీతంగా నేను నాయన ఆత్మ పరిధిలో నేను చూడడానికి కృప చూపించు తండ్రి. హల్లెలూయా. మన యొక్క ఆయుధాలు ఈ లోక సంబంధమైనవి కావు, అవి దుర్గములను పడద్రోసే శక్తి కలిగినవి. ఇన్ ద స్పిరిట్ వీ హ్యావ్ రిసీవ్డ్ పవర్ఫుల్ వెపన్స్, రైట్? నాట్ ద వెపన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ ద weapons to destroy the demonic strongholds. Hallelujah. అది ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా చీకటి అంధకార శక్తుల దుర్గాలను కూడా పడగొట్టే అటువంటి గొప్ప ఆయుధాలు. కాబట్టి మీరు ఏదైనా సమస్యలు ఇంట్లో చూసారంటే ఫ్లెష్లో రెస్పాండ్ అవ్వకండి. డోంట్ రెస్పాండ్ ఇన్ ద ఫ్లెష్. డోంట్ యాక్టివేట్ యువర్ ఫ్లెష్. యాక్టివేట్ యువర్ స్పిరిట్ మ్యాన్, నాట్ యువర్ ఫ్లెష్. మీ యొక్క ఆత్మను యాక్టివేట్ చేయండి. మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క శరీరాశలను యాక్టివేట్ చేయకండి. శరీరాన్ని యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం, గొడవ పెట్టుకుంటాం, పోట్లాడతాం, అరుస్తాం. ఆల్ దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, అసమాధానం తప్ప ఏమీ ఉపయోగం లేదు. సో డోంట్ యాక్టివేట్ యువర్ ఫ్లెష్, యాక్టివేట్ యువర్ స్పిరిట్ అండ్ ప్రే. అండ్ త్రూ యువర్ ప్రేయర్ యూ కెన్ బ్రింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్. హల్లెలూయా. I pray in Jesus' name, every barrier or hindrance to fulfilling God's purpose in your life shall be broken in Jesus' name. In the name of Jesus. Hallelujah. Any barrier, any obstacle that is trying to stop you from fulfilling God's purpose, that is trying to stop you, in Jesus' name, let it be broken right now in the name of Jesus. I pray for divine strength. I pray for divine wisdom to overcome any discouragement in the name of Jesus. ప్రతి ఒక్క డిస్కరేజ్మెంట్ ని ఓవర్కమ్ చేసే డివైన్ స్ట్రెంగ్త్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ప్రతి డిస్కరేజ్మెంట్, ప్రతి ఫియర్ ని ఓవర్కమ్ చేసే డివైన్ స్ట్రెంగ్త్ ఐ ప్రే ఫర్ ద నాతో చెప్తారండి, దెర్ ఈస్ సమ్వన్ యు ఆర్ సో మచ్ ఇన్ ఫియర్. మీరు చాలా భయంలో ఉన్నారు. మీరు చెప్తారా, గాడ్ హ్యాస్ నాట్ గివెన్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, బట్ he gave me the spirit of power, love and sound mind. దేవుడు నాకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ ఆయన నాకు శక్తియు, ఇంద్రియ నిగ్రహమును, ప్రేమయు కలిగిన ఆత్మనిచ్చాడు. So God has not given me the spirit of fear. He has given me the spirit of power. I want you to receive the power. This power is inherent power. Hallelujah. He will not take back that power from you. And I receive the power, hallelujah, the power of the Holy Spirit in the name of Jesus. The power to overcome every fear, the power to overcome every doubt, the power to overcome every anxiety, strength to overcome the discouragement. I receive this power, the power of the Holy Spirit in the name of Jesus. I command you, the spirit of depression, leave now in Jesus' name. I command you, the spirit of oppression, leave now in the name of Jesus. In the name of Jesus, I declare God's promise of protection over you, God's covenant over you in the name of Jesus. ప్రతి ఒక్కరు LSM లో ఉన్న అందరి మీద నేను దేవుని యొక్క ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాను, దేవుని ప్రామిస్ ని మాట్లాడుతున్నాను. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు.
For the mountains may depart and the hills may be moved, but the steadfast love shall not but my steadfast love shall not depart from you, and my covenant of peace shall not be removed, says the Lord, who has compassion on you. So let us claim this promise Sunday, unconditional promise, unbreakable covenant. Father, I claim your protection, Lord, over my family, over my children, hallelujah, over my life, Lord. I know, Lord, even the hills may depart, Lord, the mountains may be moved, Lord. Your love is stronger than the strongest mountain in this world. Naina, balamaina mountain kante balamainadi నీ ప్రేమ. Hallelujah. Thank you, Lord, for your love. Lord, thank you. Medicine may not work, but God's love will work for you. His healing power will work for you. Thank you, Father. Thank you, Lord. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన ప్రభువా, నీ కృప నా మీద ఉన్నందుకు వందనాలు చెప్తారండి. నేను ఆయన కృప యందు నమ్మిక ఉంచినాను. ఐఆమ్ ఇన్ హిస్ గ్రేస్, ఐఆమ్ ఇన్ హిస్ లవ్. ఆయన కృపలో ఉన్నారు కాబట్టి ఆ క్యాన్సర్ వెళ్ళిపోవాల్సిందే. ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్ దట్ క్యాన్సర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్ దట్ ట్యూమర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్ దట్ స్టోన్స్ ఇన్ ద కిడ్నీ. ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్. యేసు నామములో కిడ్నీలో ఉన్న స్టోన్స్ రిమూవ్ చేయబడును గాక యేసు నామంలో. హల్లెలూయా. గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ ఐ రెబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్ దట్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్ దట్ గ్యాస్ట్రైటిస్ in the name of Jesus. In Jesus' name, I rebuke that chest congestion in the name of Jesus. I declare healing in the name of Jesus. Hallelujah. Thank you, Father, Lord. Thank you, Lord. చూడండి, మనం ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఇఫ్ యూ లిసన్ టు ఎనీ వన్ కండెమ్నేషన్ మెసేజ్, మీరు చాలా మంది ఇన్ యూట్యూబ్ there are so many sermons that are available. చాలా sermons available గా ఉన్నాయి. So here you are listening to one message. Here we believe in healing, we believe in God's grace, we believe in God's love, we believe in Father's love. But there are other messages that are speaking about condemnation, that are speaking about judgment. అట్లాంటివి విన్నప్పుడు and again మళ్ళీ మీ మైండ్లో ఆ భయం వచ్చింది అనుకోండి, 10 స్టెప్స్ ఎక్కి మళ్ళీ 20 స్టెప్స్ వెనక్కి పడినాడు. యూఆర్ క్లైంబింగ్ 10 స్టెప్స్ అండ్ యూ విల్ ఫాల్ బ్యాక్ 20 స్టెప్స్. సో ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు ఆర్ హియరింగ్ అండి. మీరు ఏది వింటున్నారు, వాక్యానుసారంగా ఉందా లేదా? ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ పుట్టింగ్ ఫియర్? ఈజ్ ఇట్ డ్రైనింగ్ యువర్ ఫెయిత్? అది మీ విశ్వాసాన్ని డ్రైన్ చేస్తుందా? మీరు వినే మెసేజ్ లేకపోతే మీ విశ్వాసాన్ని యాక్టివేట్ చేస్తుందా? దేవునిలో మీరు బిల్డ్ అయ్యేటట్లుగా చేస్తుందా, లేకపోతే మీరు భయపడి కంప్లీట్గా మానేసేలాగా చేస్తుందా? మీరు ఏ మెసేజెస్ వింటున్నారో మీరు అర్థం చేసుకోండి. చాలాసార్లు అక్క నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు బ్రేక్ త్రూ రావట్లేదు. ఎందుకు రావట్లేదు బ్రేక్ త్రూ? ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ ఆన్ దిస్ వర్డ్, ఈ వాక్యం మీద మీరు స్ట్రాంగ్గా నిలబడినప్పుడు, ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, మరలా మీరు వేరే కండెమ్నేషన్ మెసేజెస్ లేకపోతే దేవుడు ప్రభు ఎన్ని తలచినా ఏది జరిగినా నీ చిత్తమే కాబట్టి హీల్ అయితే అవుతాం లేకపోతే లేదు, ఇట్లాంటి మెసేజ్లు మీరు విన్నారనుకోండి, ఏమవుతుందంటే మీ మైండ్ బ్యాలెన్స్ చేసుకోలేదు. యువర్ మైండ్ కాంట్ బ్యాలెన్స్. సో వాట్ యువర్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అండర్ విచ్ అనాయింటింగ్ యు ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క లై మీ మైండ్లోకి వెళ్తే, సైతాను ఆడు అబద్ధాలకు జనకుడు, మీ థాట్స్ వాడి లైస్ కలిపి స్ట్రాంగ్ హోల్స్ ఫామ్ అవుతాయి. దట్స్ వాట్ ఐ సెడ్. యువర్ థాట్స్ అండ్ డెవిల్స్ లైస్ మిక్స్ టుగెదర్ అండ్ బికమ్ స్ట్రాంగ్ హోల్డ్స్. కొన్నిసార్లు ఇది నిజమేనా, దేవుడే చెప్పాడుగా శిక్షిస్తానని. సో ఇట్లాంటి మాటలు ఏం చేస్తాయంటే, మీరు వినే మెసేజ్ల ద్వారా ఇటువంటి వెళ్ళినాయి అనుకోండి, యూ కాంట్ రిసీవ్ ఆ బ్రేక్ త్రూని రిసీవ్ చేసే విశ్వాసము మీలో ఉండదు. సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. మీరు వినే సత్యవాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకుండా మిమ్మల్ని బంధకంలో పెడుతుందంటే యూ బెటర్ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి. అర్థమైందా? ట్రూత్ షుడ్ సెట్ యూ ఫ్రీ. విశ్వాసము, సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయాలి. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప విడిచిపోదు. ద మౌంటైన్స్ మే బి రిమూవ్డ్, హిల్స్ మే డిపార్ట్, బట్ హిస్ లవ్ ఫర్ యూ will not depart. Hallelujah. He made a covenant of peace with you. Hallelujah. Shall we say, Lord, thank you for your unfailing love. Thank you, Lord, for the covenant of peace. సమాధానమైన నాయన నిబంధనను బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the covenant of peace in Jesus' name over my life. My dear sister, God loves you. You have peace with God, so you don't have to worry. Because you have peace with God, everything will work for you. Everything, that medicine that you're taking should work for you. Hallelujah.
Hallelujah. Even your enemies will work for you. Thank you, Lord. Thank you, Lord, for this covenant of peace. Thank you, Lord, for this unfailing love over my life. Lord, I speak peace in every area of my life. I speak peace in every area of my life. Hallelujah. Hallelujah. Sometimes you have to let go and forgive yourself and love yourself. You have to let go. You have to forgive yourself and love yourself. If you're going through treatment, in Jesus' name, I pray, I speak God's peace in your heart. God's peace in your heart to rule over your heart in the name of Jesus. Hallelujah. Severe stomach ache, receive God's healing touch right now in the name of Jesus. Hallelujah. Thank you, Father Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Father Lord. I pray for protection. No weapon that is formed against you will prosper. That's what Bible says. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. No weapon. And every tongue that raises against you, you will refute it. నీకు వ్యతిరేకంగా రేజ్ అయిన ప్రతి tongue ని you will refute it. You will reverse it in the name of Jesus. Hallelujah. Lord, help me to establish in these promises. Hallelujah. నీవు నీతి బాధించు వారు నీకు దూరంగా ఉందురు. నీవు భయపడనక్కర్లేదు. నీ భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారగుదురు. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ అండి. లార్డ్, ఎస్టాబ్లిష్ మీ ఇన్ యువర్ రైచియస్నెస్. మే గాడ్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ హిజ్ రైచియస్నెస్ అండి. దేవుడు ఆయన యొక్క నీతిలో మనలను ఎస్టాబ్లిష్ చేయునుగాక. ఆయన యొక్క నీతిలో మనలను ఎస్టాబ్లిష్ చేయను కాక. ఇన్ రైచియస్నెస్ షల్ యూ బి ఎస్టాబ్లిష్డ్. టెర్రర్ షల్ బి ఫార్, అప్రెషన్ షల్ బి ఫార్ ఫ్రమ్ యువర్ హౌస్. Oppression shall be far from your heart in Jesus' name. The spirit of oppression be removed now in the name of Jesus. The spirit of depression be removed now in the name of Jesus. Father Lord, I thank you. Your children shall be taught of the Lord, and great shall be their peace. I speak generational blessings over you in Jesus' name. Every generational curse be broken right now in Jesus' name. And I speak generational blessings in Jesus' name. I declare blessings over your children in the name of Jesus. Hallelujah. Thank you, Father Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Father Lord. Every tongue that is raised against me, my family, I shall condemn it in Jesus' name. Hallelujah. Lord, give us, Lord, the discernment to stand firm in Jesus' name. Tandri, naina firm ga nilabadadaniki krupa chupinchumani adugutunnanu. Strength to stand firm to face every spiritual battle in the name of Jesus. Prati spiritual battle ni face chese strength ni dayacheyamani adugutunnanu Tandri, neeku vandanalu. This is the heritage of the children of the Lord, and their vindication from me declares the Lord. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మాకు వాడబారని నీతిని ఇచ్చావు, నీకు వందనాలు. రోమన్ 6 మనం చదివాం కదండి, ఎటువంటి నీతిని దేవుడు మనకి ఇచ్చాడో. ఆ నీతి యొక్క రిజల్ట్ ఏంటంటే నిత్య జీవము. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్, బట్ ఇట్స్ ఇటర్నల్ లైఫ్ ఫ్రీగా ఇచ్చాడండి ఆయన. అసలు వెలకట్టలేము. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఫ్రీగా ఇచ్చేశాడు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను. I give you glory and honor, Lord. Hallelujah. I pray for open door in the name of Jesus. In Jesus' name. Maybe you are believing God for a job. I speak open door right now. Open door in the name of Jesus. In the name of Jesus. Hallelujah. The doors that God has opened, nobody can shut. In the name of Jesus, I speak open door. I pray for a breakthrough in finances in Jesus' name. Financial blessings. Those who are sowing, those who are tithing, in the name of Jesus, may God open the windows of heaven and pour out the blessings that you will not have room enough to contain. పట్టలేనంత విస్తారమైన ధనము దేవుడు మీ మీద కృమ్మరించును గాక. In Jesus' name. కృప వెంబడి కృపతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. డిస్ట్రాయ్ చేసేదాన్ని దేవుడు గద్దించును గాక యేసు నామములో. హల్లెలూయా. May God confuse the enemy that is trying to confuse you in Jesus' name. హల్లెలూయా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్న శత్రువును దేవుడే కన్ఫ్యూజ్ చేయను గాక యేసు నామములో. Thank you, Father Lord. Thank you, Lord. I pray for complete vision in Jesus' name. Hallelujah. Blurriness in eyes, blindness in Jesus' name should leave now in the name of Jesus. I pray for hearing in Jesus' name. Thank you, Father Lord. In the name of Jesus, I pray for perfect hearing in the name of Jesus. Complete hearing in Jesus' name. In the name of Jesus. Hallelujah. Ear, if you have buzzing sound in your ear, if you have the tingling sound in your ear, receive in the name of Jesus. Hallelujah.
Oh, thank you, Father, Lord. Thank you. If you're going through chemo or if you're going through radiation or any treatment, in Jesus' name, I pray the fire of the Holy Spirit go into every part of your body and heal you right now. In Jesus' name. In Jesus' name. Thank you, Father. Thank you, Lord Jesus Christ, for this wonderful name. There is healing in your name. There is provision in your name. There is deliverance in your name. There is peace in your name. There is hope in your name. There is prosperity in your name. Oh, thank you, Lord, for the name of Jesus, the name above every name. Lord, I thank you. I plead the blood of Jesus upon each and every one. And I seal this, Lord. Lord, in Jesus' name, I seal this prayer, Lord, by the power of the Holy Spirit. We give you glory and honor. In Jesus' mighty and precious name, I pray. Amen. 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 Amen.